హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో హైదరాబాదీ పన్నీర్ అసలు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. మా గ్యాంగ్ ఈరోజు వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. ఈరోజు మా ఇంటికి లంచ్కి వస్తున్నారు. సో స్పెషల్గా ఏదైనా ఒక ఐటెం చేయాలని చెప్పేసి నేను ఈజీగా సింపుల్గా ఉండే ఈ పన్నీర్ అనేది డిసైడ్ చేసుకున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. రోటీస్లోకి బాగుంటుంది, అలాగే బిర్యానీస్లోకి కూడా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఇలా స్లైసెస్ కట్ చేసిన ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్గా ఉన్న 2 ఆనియన్స్ అయితే నేను ఇట్లా కట్ చేసుకొని వేయించుకున్నాను. అండ్ అప్పుడు అల్లం, 1 ఇంచు అల్లము, ఒక 10-15 దాకా వెల్లుల్లి అండి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ కూడా వేయించుకున్నాను. బాగా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ అన్నీ కూడా పచ్చిదనం పోయి వేగాయి అనుకుంటే సరిపోతుంది. సో అందుకని లో ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. చూసారా అన్నీ ఎలాగా వేగుతున్నాయో. ఈ పింక్ కలర్ వచ్చేసినాయి కదా, సో మనకి వేగిపోయి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకొని మనం ముందుగా తీసుకొచ్చిన పన్నీరు ఇట్లా స్లైసెస్ అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇట్లాగా కొంచెం పెద్ద పీసెసే తీసుకోవాలి. ఇందులో తీసుకొని ఈ శనగపిండి అంతా కూడా దానికి కోటింగ్ అయ్యేటట్టు చేసుకోండి. పన్నీర్లో జనరల్గా కొంచెం వాటరీగా ఉంటుంది కదా స్టార్టింగ్లో, సో దీని మీద ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుంది. జనరల్గా పన్నీర్ ఏంటంటే మనం ఇష్టంగా తింటాం, కానీ దానికి ఒక స్పెషల్ టేస్ట్ అంటూ ఏం పెద్దగా ఉండదు. ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే ఇలాగ శనగపిండిలో మనం కోట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా అన్ని ప్రతి పీస్కి కూడా పట్టేటట్టు మంచి మన కర్రీకి టెక్స్చర్ ఇస్తుంది. అలాగే పన్నీరు కూడా కొంచెం విరిగిపోకుండా గట్టిగా ఉండటానికి అవకాశం కూడా ఉంటుంది అలాగా చేసుకుంటే. అండ్ ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ప్రతి పీసు కూడా ఆల్ 4 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు సడన్గా అంటే మన ఇంట్లో పన్నీర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడేముంది బిగ్ బాస్కెట్ కానీ బ్లింకిట్ ఇట్లాంటివి, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఎందులో అయినా కూడా, అంటే నేను ఏది బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, ఎందులో అయినా కూడా ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేస్తున్నాయి కదా ఒక 10 నిమిషాల్లో. సో వాళ్ళు వస్తున్నారు అని అంటే ఈ ఆర్డర్స్ పెట్టుకొని అట్లా చేసే కంటే మనం చేసాము అనేప్పటికీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో నేను వాళ్ళ కోసం ఇలాగా చేశాను. సో ఏదైతే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నానో కూల్ అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు, అలాగే కొంచెం పుదీనా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే గ్రీన్ ఇలాచీ అండి, యాలకులు కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఒక 5-6 తీసుకోండి. అలాగే లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, పెద్ద ఇలాచీ ఒకటి, షాజీరా లేకపోతే నార్మల్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కాస్త వేయించుకోండి. ఈ స్పైసెస్ వేయటం వల్ల పన్నీర్కి మంచి స్మెల్ అనేది వస్తుంది. గరం మసాలా పౌడర్ వేసేదానికంటే కూడా ఇలా డైరెక్ట్గా వేయటం వల్ల మంచిగా స్మెల్ అనేది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, బట్ పెరుగు అన్నీ వేసాం కదండి, పుదీనా, వాటిలో ఉన్న ఫ్లేవర్స్ కూడా బయటికి రావాలి అంటే కాస్త ఎక్కువగా మనం వేయించుకోవాలి. సో ఈ ఆనియన్స్, ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అయ్యింది అనుకునేప్పుడు కొంచెం సాల్ట్, అలాగే మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం పసుపు అండ్ కారం. ఇందులో జీలకర్ర పొడి వేసుకోము, మసాలా పౌడర్ వేసుకోము, ఓన్లీ ధనియాల పౌడరు అండ్ ఉప్పు, కారం వేసుకున్నాము. అలాగే కొంచెం పెప్పర్. పన్నీర్లో ఎప్పుడైనా కూడా పెప్పర్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. పన్నీర్ ఉంది అంటే కంపల్సరిగా పెప్పర్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకోండి, బట్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా జ్యూస్ అంతా కూడా దగ్గరగా వచ్చేసింది, గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఆల్రెడీ.
ఇప్పుడు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ వేయటం వల్ల మన గ్రేవీ కూడా కొంచెం మంచిగా బాయిల్ అవుతుంది. అలాగే పన్నీర్ అండ్ శనగపిండితో కలిపాం కనుక ఆ పన్నీర్కి కూడా కొంచెం పట్టాలి అంటే కొంచెం గ్రేవీగా ఉండాలి అనమాట. లేదంటే వాటర్ పీల్ చేసుకుంటుంది. సో గ్రేవీ టెక్స్చర్ అనేది అంత బాగా ఉండదు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. రోటీస్లో కానీ, నాన్స్ కానీ, లేదు అంటే జీరా రైస్ ఇట్లాంటివి ఏది చేసినా కూడా బాగుంటుంది. వెజ్ ఫ్రైడ్ రైస్కి కూడా చాలా సూటబుల్ అండి. నార్మల్గా రైస్లో కూడా తినచ్చు, బట్ రైస్ కంటే కూడా రోటీస్ ఇట్లాంటి వాటితోనే పన్నీర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అందులో మనం ఇందులో శనగపిండి కూడా వేసాం కదా, డిఫరెంట్ టేస్ట్ అండి. ఈ పన్నీర్ బటర్ మసాలా వాటికంటే కూడా ఇది ఇంకో టేస్ట్ వస్తుంది. అందులో మనం కొత్తిమీర యూజ్ చేయకుండా పుదీనా వేసాము. సో ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఇది స్టోర్లో తీసుకొచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్, లేదు అంటే మన ఇంట్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్న వేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల కర్రీకి స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే లాస్ట్లో కొంచెం పుదీనా, గుర్తుపెట్టుకున్నారా, అస్సలు మనం కొత్తిమీర అనేది ఇందులో యూజ్ చేయము. చాలా బాగుంటుందండి టెక్స్చర్. ఇంకొంచెం పుదీనా కావాలంటే, ఇంకా గ్రీన్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ దొరకని వాళ్ళు ఇంట్లో మీగడ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అసలు నిజంగా మంచి స్మెల్ అండి. అసలు ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది. క్రీమ్ వేసాక కూడా దీని టెక్స్చర్ అంతా మారిపోయిందనమాట. లాస్ట్లో కొంచెం బటర్, ఎందుకంటే ఆయిల్ అనేది మనం తక్కువగా యూజ్ చేసాము. ఇట్లా బటర్ వేయటం వల్ల పైన కొంచెం అట్లా చూసారా ఆయిల్గా పైన తేలుతుంది కదా, ఇలా ఉంటే చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది అనమాట. అసలు నాకైతే బాగా నచ్చేసిందండి. చూడాలి మా ఫ్రెండ్స్ ఏమంటారో. ఏమండో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేసే ఐటమ్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. సో మా గ్యాంగ్ అయితే వచ్చేసింది. కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటా తినటం స్టార్ట్ చేసాం అనమాట. ఇలా మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా స్పెషల్ ఐటమ్ చేశారనుకోండి, వాళ్ళతో షేర్ చేసుకొని తింటాం అనేది బాగుంటుంది కదా. అలాగే మనకి డిఫరెంట్ స్టైల్లో ఎవరెవరు ఎలా చేస్తారు అనేది కూడా తెలుస్తుందండి. వంట అనేది చాలామంది చాలా ఆర్ట్ అన్నట్టు తీసుకుంటారు. నేనైతే అందులో నాకు వంట చేయడం చాలా ఇష్టం. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆ మెనూలో చూసి ఇది ట్రై చేయాలి అని చెప్పి వెంటనే యూట్యూబ్ చూస్తాను. లేదు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు పాతకాలం వంటలు అంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. నాకైతే వంట అనేది చాలా ఇంట్రెస్ట్. సో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసామండి. ఏంటి స్పెషల్లో చెప్పనా, నా బర్త్డే అని వాళ్ళు సడన్ సర్ప్రైజ్గా చాలా దూరం నుంచి వచ్చారండి నన్ను విష్ చేయడానికి. మా హౌస్కి వాళ్ళ హౌసెస్కి కొంచెం దూరం ఉంటుంది, బట్ స్టిల్ ఫ్రెండ్స్ అనుకునేప్పుడు మాత్రం ఏది ఇలా మిస్ అవ్వం కదా. నా కోసం పాటలు కూడా పాడి డెడికేట్ చేస్తున్నారు. మా గ్యాంగ్ అయితే ఫన్నీ గ్యాంగ్ అండి. ఈ గ్యాంగ్లో ఒక ఇద్దరిని అయితే మిస్ అవుతున్నాం. ఒకటి మా చెల్లి సుధా, అలాగే మా ఫ్రెండు ది బెస్టీ అనిత. వీళ్ళిద్దరూ జాబ్ మూలంగా ఆ రోజు రాలేకపోయారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియోస్ చూసి.